హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఏమంటే రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ ఇట్స్ కోఎఫిషియెంట్స్. క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1 రూట్ ఆఫ్ x² + px + 12 = 0 ఈజ్ 4, వైల్ ద ఈక్వేషన్ x² + px + q = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్, దెన్ q = 2. ఓకే, చూద్దాం. ఒకవేళ x² + px + 12 = 0 అనే దానికి ఒక రూట్ అనేది 4 ఇచ్చారు. దెన్ సెకండ్ ఈక్వేషన్కి దాని యొక్క 2 రూట్స్ ఈక్వల్ అన్నారు. సో మనం క్యూ వాల్యూ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ ఒక ఎక్స్ప్లెనేషన్. ఆన్సర్ చూద్దాం. గివెన్ ఇచ్చిండేది x² + px + 12 = 0. దానికి x అనేది ఒక 4 అనేది ఒక రూట్ కదా. సో x = 4 అనుకొని దీనిలో x ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకి p వాల్యూ -7 వస్తుంది. సాల్వ్ చేస్తే వచ్చిందే p వాల్యూ -7 అనేది సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + px + q = 0లో 7 సబ్స్టిట్యూట్ చేస్తే x² - 7x + q = 0 వస్తుంది. అది కాక వాళ్ళు ఇచ్చిన ఇంకోటి ఏంది కండిషన్, ఆల్ఫా బీటా అనేటివి రెండు ఈక్వల్. ఆల్ఫా = బీటా అంటే రెండు రూట్స్ ఈక్వల్ అన్నారు కదా. సో మనకి సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా + బీటా = -b/a కదా. -b/a అంటే ఈక్వేషన్లో 7 అని అర్థం. సో ఆల్ఫా = బీటా కాబట్టి రెండింటిని ఆల్ఫా అనుకున్నాం. 2α = 7, ఆల్ఫా = 7/2 వస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తే మనకు క్యూ వాల్యూ వస్తుంది. అంటే ఆల్ఫా బీటా = c/a కదా. c/a అంటే ఇక్కడ q/1 క్యూ వస్తుంది. దర్ఫోర్ క్యూ = ఆల్ఫా అన్న బీటా అన్న రెండు ఒకటే కాబట్టి ఆల్ఫా స్క్వేర్ రాసుకున్నాం. ఆల్ఫా అంటే ఎంత, 7/2 హోల్ స్క్వేర్, మొత్తానికి 49/4 అవుతుంది. దర్ఫోర్ క్యూ = 12.25.